హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హోమ్మేడ్ క్లే ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉంది. మనం ఇంట్లోనే దీన్ని చేయొచ్చు. సో ఇప్పుడు చేద్దాం. ఫస్ట్ మనం నీళ్ళు 6 స్పూన్స్ తీసుకుందాం. 6 స్పూన్స్ కంటే ఎక్కువైనా మీరు తీసుకోవచ్చు. 2, 3, 4, 5, 6. మీరు కావాలంటే 8 స్పూన్స్ అలా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం సాల్ట్ మనం ఇప్పుడు నీళ్ళు 6 స్పూన్స్ కదా, సాల్ట్ కూడా 6 స్పూన్సే ఉండాలి. 1, 2, 3, 4, 5 ఇంకా 6. కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే నేను కొంచెం తీసుకున్నాను. ఇప్పుడు మనం మంచిగా ఇది డిజాల్వ్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా డిజాల్వ్ అయ్యేలాగా తీసుకుంటే మంచిది. ఇదిగోండి, చూడండి మంచిగా డిజాల్వ్ అవుతుంది. ఇక నేను పింక్ సాల్ట్ తీసుకున్నాను. మీరు పింక్ సాల్ట్ కాకుండా వేరే సాల్ట్ అంటే వైట్ కలర్ సాల్ట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా మిక్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఫ్లవర్ యాడ్ చేయాలి. ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుతాం అలానే కొంచెం కొంచెం పోసుకోవాలి. కొంచెం కొంచెం తీసుకోవాలి. ప్రతిసారి 2 స్పూన్స్ యాడ్ చేసుకొని చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనం మిక్స్ చేయాలి. మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అలా చేయాలి. మనం ఏదైనా పిండి యూస్ చేసుకోవచ్చండి. అంటే ఇక్కడ నేను జొన్న పిండి యూస్ చేసిన. మీరు కావాలంటే గోధుమ పిండి కూడా యూస్ చేసుకోవచ్చు. చపాతీ పిండిలాగా అయ్యేదాకా కలపాలి. ఇలానే మంచిగా ఏది అంటకుండా కావాలండి. సో మనం ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఏం కాదు. ఇప్పుడు అది మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు పదం ఉంది కదా, సో నేను మళ్ళీ ఇంకా కొంచెం పౌడర్ వేసుకోవాలి. ఇలానే మంచిగా మీరు మిక్స్ చేసుకోండి. సారీ అండి, కొంచెం కింద పడింది. ఇప్పుడు మొత్తం మంచిగా మిక్స్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కావాలంటే కొంచెం చేతితో మిక్స్ చేసుకోండి ఇప్పుడు, ఎందుకంటే మంచిగా అయింది కదా. ఇదిగోండి, చపాతీ పిండిలాగా అయింది. ఇదిగోండి, చూడండి ఎంత మంచిగా అయిందో. ఇప్పుడు చపాతీ పిండిలాగే ఇదిగో ఇక్కడ ఎడ్జెస్కి కొంచెం ఉంటుంది పిండి. సో దాన్ని మొత్తం మనం తీసుకోవాలి. ఇది అయిపోయాక మనం కొంచెం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ తీసుకొని మెల్లమెల్లగా కొంచెం కొంచెం దీంట్లో వేయాలి. ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ చాలు. ఇప్పుడు దీన్ని వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి మంచిగా. చూడండి ఎంత మంచిగా అయిందో.
ఇప్పుడు దీన్ని బయటికి తీద్దాం. చూడండి ఎంత స్మూత్గా అయిందో. అక్కడక్కడ లైట్గా అతుక్కుంటే కొంచెం ఇలా పిండేసుకోండి, అతతో మంచిగా అవుతుంది. ఇలా ఇప్పుడు అంతా మంచిగా కలిపేయాలి. హ్యాండ్స్ యూస్ చేయడం బెటర్ స్పూన్ కంటే. ఇదిగోండి మన క్లే రెడీ. ఇప్పుడు మనం కలర్ చేసుకోవచ్చు, మనం ఇష్టమైన కలర్. యాక్చువల్లీ నేను దీన్ని ఫస్ట్ డివైడ్ చేసుకుంటాను 2 కలర్స్లో. మనము 2 కంటే ఎక్కువ కలర్స్ కూడా చేసుకోవచ్చు దీని నుంచి. సో నేను లైట్ పింక్ ఇంకా డార్క్ పింక్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇక్కడ బ్లూ చేసేసానని. మనం ఇలాంటి కలర్ అయినా యూస్ చేయొచ్చు, వేరే కలర్ అయినా యూస్ చేయొచ్చు. ఇది రెడ్ అని కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ ఇది పింక్. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. చేతులు కొంచెం కలర్గా అంటుతుంది కానీ మళ్ళీ వాష్ చేసుకోవచ్చులే. ఇదిగోండి చూడండి కొంచెం పింక్ అయింది. నేను ఇంకా కొంచెం యాడ్ చేస్తున్నాను పింక్ కలర్. మీరు ఇదే కలర్ కాకుండా వేరే కలర్స్ కూడా యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ వాటర్ కలర్స్ యూస్ చేసిన. చేతులు కొంచెం ఖరాబ్ అయింది కానీ ఏం కాదులే. నాకు ఇప్పుడు ఈ పింక్ కలర్ నచ్చింది. సో నెక్స్ట్ అది కొంచెం డార్క్ పింక్ కలర్ లాగా ఉంది. ఇప్పుడు దీనికి కలర్ వేయాలి. నేను ఒక డార్క్ పింక్ ఇంకొకటి లైట్ పింక్ చేస్తున్నా. చూడండి ఇలా. ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ కొంచెం మెస్సీగా అవుతాయి కానీ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ రెండు కొంచెం సేమ్గా కనిపిస్తున్నాయి కదా. సో దీనికోసం ఏం చేస్తానంటే నేను మళ్ళీ కొంచెం వైట్ యాడ్ చేస్తాను పింక్ కలర్ కోసం. ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేయాలి. లైట్ కలర్ కావాలంటే ఇదిగోండి లైట్ అవుతుంది. ఎందుకంటే చూడండి దీనికి ఇంకా కొంచెం యాడ్ చేస్తాను, సో ఇంకా డార్క్ ఉండడానికి. మీరు మీకు లైట్ కలర్ ఇష్టమా డార్క్ కలర్ ఇష్టమా కామెంట్లో చెప్పండి.
ఇది కొంచెం ఎక్కువ సేపే తీసుకోవచ్చు, కానీ మనకి కావాల్సిన కరెక్ట్ కలర్ మనం చూస్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అయిపోయింది చూడండి. నేను ఒకసారి చేతులు కడుక్కొని వస్తాను, అంతవరకు మీరు చూడండి. ఇదిగోండి రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చేతుల్లో ఉన్న కలర్ పోయిందో. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఈ కలర్స్. మీకు ఇది నచ్చిందంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.